ఆంథ్రోపిక్ వాళ్ళు చేసినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేం జరుగుతుందంటే హెల్పర్గా ఉండదు, కోవర్కర్గా ఉంటుంది. కోవర్కర్ అంటే మనం చెప్పింది చేయలేదు, అది సొంతంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మనం కంపెనీ పెట్టాలనుకోండి, కంపెనీ పెట్టాలనుకుంటే ఒక టీం ఒకటి మనం ఫామ్ చేసుకుంటాం, కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అదేవిధంగా కంపెనీ బైలాస్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడాలు, ఇవన్నీ మనకి బోల్డ్ పనులు ఉంటాయి. అలాగే లీగల్ ఒపీనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అదొకటి చేయిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో కానీ చూసుకున్నట్లయితే లీగల్ ఒపీనియన్స్కి, ముఖ్యంగా అడ్వకేట్స్కి చాలా మంచి బిజినెస్ మామూలుగా ఇంతవరకు. ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఖాళీ కాబోతున్నారు అన్నమాట, ఖాళీ అయిపోతారు ఇంకా లాయర్స్ అంతా కూడా. అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్లోకి వస్తే టీచర్ అందరూ ఖాళీ అయిపోతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే అమెరికాలో అయితే అడ్వకేట్స్ రంగం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తుంటే ఏదైనా సరే లాయర్ని సంప్రదిస్తుంటారు, ప్రతి విషయం కూడా లాయర్ని సంప్రదిస్తుంటారు. ఇక మీద సంప్రదించాల్సిన అవసరం లేదు. అంటే మొత్తం ఒక కంపెనీకి ఏం కావాలి, ఎవరైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నట్లయితే అతనికి ఏం కావాలో మొత్తం అదే చేసి పెట్టేస్తుంది అనమాట.